Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is you are the salt of the world. You are the salt of the world. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. లేఖన భాగము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. The Gospel according to St. Matthew chapter 5 verse 13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడే కానీ మన దేనికి పనికిరాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ శ్రేష్ఠమైన సత్యాన్ని ప్రస్తావించాడు. ఆయన బిడ్డలముగా విశ్వాసముగా we should not lose the flavor of our Creator Jesus Christ. యేసు ప్రభు యొక్క రుచిని పొందిన మనము ఆ రుచిని లోకాన్ని పంచిపెట్టాలి కానీ we should not lose the flavor of our Creator, Redeemer and our friend Jesus Christ. ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఈ లోకానికి ఏదో ఒక సంఘానికని కాదు, చిన్న ప్రాంతాన్ని కాదండి, మీ లోకమునకే ఉప్పై ఉన్నారు. డెడ్ సీ ప్రాంతంలో డెడ్ సీలో ఉప్పు ఎక్కువగా లభిస్తుంది. అదంతా కూడా చాలా ఆ ఉప్పులో చాలా ఇంప్యూరిటీస్ దాంట్లో ఉంటాయట. కాబట్టి ఇంప్యూరిటీస్ మన చేతిలో ఉంటే ఇంప్యూరిటీస్ కాజ్ ఫ్లేవర్ లాస్. మన చేతిలో ఇంప్యూరిటీ ఉన్నట్లయితే ఇట్ కాజెస్ ఫ్లేవర్ లాస్. అది నిస్సారమైతే ఫ్లేవర్ ఇవ్వలేదు. అది అపరిశుభ్రమైనట్లయితే ఫ్లేవర్ ఇవ్వలేదు, సువాసన లేదా రుచిని ఇవ్వలేదు. కాబట్టి మనలో ఇంప్యూరిటీస్ ఉన్నట్లయితే మనము యేసు ప్రభు యొక్క రుచిని లోకానికి అందివ్వలేము. మనం నిస్సారమైపోతాం, దేనికి పనికిరాదు. బయట మనిషి తొక్కబడి పారవేయబడి కదా అన్నాడు ప్రభు. కాబట్టి వీఆర్ క్లియర్లీ కాల్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంప్రూవ్ అండ్ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ టు గాడ్ అండ్ ఇంప్రూవ్ దేర్ లైఫ్స్ అండ్ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. అనేకులను ప్రభావితం చేయాలి. నేను ఫ్లేవర్ లేకపోతే ప్రభావితం చేయలేవు. ఏదో రుచి ఉన్నట్టే దాన్ని పదే ఆస్వాదిస్తాం. టీనే కానీ కాఫీ కానీ ఏదైనా తినపదార్థాలు కానివ్వండి, దాంట్లో ఫ్లేవర్ ఉంటేనే మనం దాన్ని ఆస్వాదిస్తాం. మనం ఆ ఫ్లేవర్ ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి, అక్కడికే వెళ్తాం మనం. ఎందుకనగా అది చాలా బాగుంటుందండి. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ పదార్థమే కానీ ఆ హోటలే కానివ్వండి. వ్యక్తిగతంగా మనం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకొని అపవిత్రత తొలగించుకొని అనేక ఇన్ఫ్లుయెన్స్ చేసే వారముగా ఉండాలి. Your life should influence many people to the feet of Jesus and to make the world a better place. ఈ ప్రపంచాన్ని should make the world a better place గా చేయాలి. నీవు ప్రభు కోరుతున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరముగా కృపాసహితంగా ఉండాలి. సీజన్ సాల్ట్. మన సంభాషణ మన మాటలు కానివ్వండి ఉప్పు వేసినట్టు అవి రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలని దేవుని వాక్యం ప్రబోధిస్తున్నది. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తుండగా ఉప్పు అయి ఉన్నాను జ్ఞాపకం చేసుకొని ఉప్పు ఏదైతే రుచినిస్తుందో ఆ ఫ్లేవర్ క్రిస్టియన్స్గా మనం ఉంటూ అంత మాత్రం కదా ఉప్పు అనేది ఇది ప్రిజర్వేటివ్ వన్. చేపలు కులిపోకుండా పదార్థం కులిపోకుండా ఈ ఉప్పు వేసి పెడతారు. సో ఫ్లేవరింగ్ అండ్ ప్రిజర్వేటింగ్ అండ్ దెన్ సాక్రిఫైసింగ్. ఉప్పు గమనిస్తే ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు అనేది కరిగిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. క్రైస్తవ విశ్వాసం కూడా ఆ డిజాల్వింగ్ నేచర్ ఉండాలి, కనపడని కాదు. అదే ఎముకలైతే కరిగిపోవండి, అవి కనపడుతూనే ఉంటాయి. ఉప్పు అయితే
కనబడకుండా అది కరిగిపోతుంది. కరిగిపోయి ఫ్లేవర్ ఇస్తుంది. అది కరిగిపోయే ఉప్పు వలె కరిగిపోయే, బయటికి కనిపించకుండా కరిగిపోయే వాళ్ళు ఉంటాం. మనం బయటికి కనిపించాలని, మనుషులు కనబడవాలని అన్నీ మనం చేస్తుంటాం. అలా కాదు, కరిగిపోయే తత్వం అలా ఉండాలి. ఎక్స్పోజింగ్ నేచర్ మనం ఉండకూడదు. అండ్ ఆల్సో ఫర్టిలైజింగ్ వన్. పంటలు మంచిగా పండాలంటే కూడా ఆ ఎరువులో ఉప్పు తప్పకుండా యాడ్ చేస్తారు. ఈ ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన కాలంలో కూడా ఇదో నైవేద్యం అర్పించేటప్పుడు వారు ఉప్పును జత చేసేవారు. ఉప్పును తప్పకుండా యాడ్ చేయాలి. మనం ఉప్పు తప్పకుండా యాడ్ చేయాలి. ఈ ఉప్పు నిబంధన గుర్తుగా ఉన్నది. ఉప్పు తండ్రి అయిన దేవుని సాదృశ్యంగా ఉన్నది. తీర్పు గుర్తుగా ఉన్నది ఉప్పు. లోతుబార షిప్ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ప్రభు తీర్పు తెచ్చే దినం ఒకటి ఉన్నదని ఉప్పు గుర్తు చేస్తున్నది. ఉప్పు దైవత్వాన్ని గుర్తుగా ఉన్నది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మన లోకాన్ని ఉప్పై ఉన్నామా, నిస్సారమైన క్రైస్తవులుగా ఉన్నామా? నిస్సారమైతే దేనికి పనికిరారు. అది దేనికి పనికిరాలండి. ఎందుకనగా ఫ్లేవర్ అనేది పోయినది, నిస్సారమైపోయింది. కాబట్టి నిస్సారం బ్రతుకుల్లో ఏది కూడా చిగురించదు. యేసు ప్రభు మనలో ఉంటే, దేవుడు మనలో ఉన్నట్టయితే నిజముగా అనేక ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. మనం అనేకులను భద్రపరచగలం. త్యాగనిరత ముందుకు సాగిపోగలం. అన్ని విధాలు కూడా అనేక ప్రభావం ఆకర్షింప చేయగలం, ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. కాబట్టి అన్ని కృప దేవుడు ఇవ్వడానికి, పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని ఇవ్వడానికి కృపను దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మాగడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రమునైనా. అవును తండ్రి, నేను మేమంద లోకానికి ఉప్పై ఉన్నాము తండ్రి. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. అలాంటి పనికిరాని వారంగా ఉండకుండా ప్రభునైనా తండ్రి అనేక ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రభువా ఈ లోక అందరిని నివాస యోగ్యమైనదిగా చేస్తూ మా తండ్రి, ప్రేమ గల మా తండ్రి, ఈ లోకంలో ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం ప్రతిభను దర్శించి నేను దీవించి మధ్యలో చేయవలసిగా జ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.